ట్రయల్గా బుచ్చా చౌదరి గారికి నేను మనవి చేసేది ఏంటంటే పట్టిసీమ మీద మొదలెడదాం. మొట్టమొదట నేను వేయబోయే ప్రశ్న అసెంబ్లీలో అనేక సార్లు అనేక మంది సభ్యులు అడిగినా దాటవేయబడినటువంటి ప్రశ్న. పట్టిసీమ అనేది ఇంత గొప్ప భగీరథ ప్రయత్నం కృష్ణా డెల్టాని కాపాడేందుకు గోదావరి నీళ్ళు అక్కడ తీసుకెళ్ళి ఇచ్చినట్టయితే పైనుంచి వాళ్ళు నీళ్లు ఆపేసుకున్నా మనం ఇక్కడ నీళ్లతోటి చేయొచ్చు అనేటువంటి చంద్రబాబు గారు ఇంజనీర్లు కాదన్నా ఇది నాదే నేను చెప్తున్నానని చేసినటువంటి ఇంత గొప్ప రూపకల్పనకి అబద్ధం జీవోతో ఎందుకు మొదలెట్టారు? జీవోలో డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ యూజ్ కోసం ఈ ప్రాజెక్టు చేపడుతున్నాం అని ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఇది అనేక సార్లు అసెంబ్లీలో అడిగితే ఆయన సమాధానం చెప్పలా. పట్టిసీమ తీసుకెళ్ళి రాయలసీమను కూడా వాటర్ ఇస్తున్నాం అని చెప్పి నిన్ననే ఆయన కుమారుడు లోకేష్ గారు కూడా చెప్పారు. ఎందుకు దీనికి మీరు జీవో ఇవ్వడంలో ఇరిగేషన్ పర్పస్ పోలవరం లేట్ అవుతుంది కాబట్టి ఈ ప్రాజెక్టు పెడుతున్నామని ఇచ్చారు. డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ యూజ్ అని ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఎందుకు అబద్ధంతో ప్రారంభించారు? దీనికి నాకు సమాధానం కావాలి. తర్వాత రెండో క్వశ్చన్, సిడబ్ల్యూసి పర్మిషను కట్టేసిన తర్వాత ఎందుకు అడిగారు? ఎవడైనా సరే పర్మిషన్కి పెట్టుకుని వాళ్ళు పర్మిషన్ రాకపోయినా కట్టేయడం మొదలెడతారు. రాజశేఖర రెడ్డి అదే చేశాడు. పోలవరం పర్మిషన్ రాకుండానే కాంట్రాక్ట్ ఇచ్చాడు. వస్తాయని ధీమా లేదా ఎందుకు రావో చూద్దాం అనేటువంటి పట్టుదల మాకెంత ఇంపార్టెంట్ అని ఈయన అప్లికేషన్ పెట్టలా, నీళ్లు తోడేయడం మొదలుపెట్టారు. ఇక్కడ మొదలు పెట్టేసిన తర్వాత 16/4/2015 ఈయన రాస్తారు, మాకు పర్మిషన్ ఇప్పించండి అంటే దానికి వాళ్ళు రిప్లై ఏమి ఇచ్చారంటే వాళ్ళతో ఏం పెట్టారో కట్టబోతున్నాం పర్మిషన్ ఇవ్వండి. కట్టేశామని కాదు, ఏప్రిల్ 2016 నాడు ఇచ్చారు వీళ్ళు అప్లికేషన్ సిడబ్ల్యూసి. ఏప్రిల్ 2016 మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగితే వాళ్ళు ఇచ్చినటువంటిది ఇది. సిడబ్ల్యూసి వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఏప్రిల్లో మా దగ్గర కాగితాలు వచ్చాయి, మేము మేలో క్లియర్ చేసి పంపించాం. పంపిస్తే వాళ్ళు ఏమడిగారంటే ఒక డిజైన్ ఒకటి పంపించండి మాకు, దాన్ని కూడా ఓకే చేస్తాం. డిజైన్ అంటే అప్పటికి ఇంకా వాళ్ళ ఉద్దేశం మొదలట్లేదని. ఎందుకు ఈ రకంగా చేయవలసి వచ్చింది? తర్వాత 3 ఏళ్ల కోసం చేసేటువంటి టెంపరీ ఏర్పాటుకి 20 ఏళ్ల డిపిఆర్ ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు 20 ఏళ్ళకి ఈ పట్టిసీమ ప్రాజెక్టు నిలబడడానికి 20 ఏళ్ళకి లెక్కేసి వాళ్ళు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి దాని మీద 1300 కోట్లు ఖర్చు పెట్టారు. 1300 కోట్లకి ఇచ్చారు, 1640 కోట్లు అయింది. అలాగే ఇప్పుడు పురుషోత్తపట్నంకి ఇంకో 1638కి ఈసారి డైరెక్ట్గా ఇచ్చారు. ఇదో 2000 అవుతుంది. నా ప్రశ్న ఇది 2000 అదో 1600 3600. అసలు మన పోలవరం ఎడ్వర్క్స్ కాస్ట్ ఎంతండి? 42 కూడా కాదు, 4054 కోట్లు. 14% లెస్ ట్రాన్స్ స్ట్రైక్ ఇచ్చింది. 4054 కోట్లతోటి అక్కడ పని పూర్తి అయిపోయేది ఉండగా టెంపరీ దానికి 3600 కోట్లు ఖర్చు పెడుతుంటే దీన్ని ఎలా జస్టిఫై చేస్తారు? అలాగే కాకు మొన్న మీకు చెప్పాను 390 కోట్లు అదనపు చెల్లింపులు జరిగాయి అని క్లియర్గా కాకు వాళ్ళు ఇచ్చారు. 1300 కోట్ల రూపాయల వర్క్లో 390 కోట్ల అదనపు చెల్లింపు. నా లెక్క అయితే 490, ఎందుకంటే నేను ఎస్టిమేట్స్లో కూడా వెళ్ళాను. కాకు వాళ్ళు ఎస్టిమేట్లోకి వెళ్ళకపోతే 390 వచ్చింది. ఎప్పుడైనా విన్నామా మనం? 25% కిక్ బ్యాక్స్. ఇది కాదు
ఇందులో ఏ అవినీతి జరగలేదు. బుచ్చ చౌదరి గారు దానికి కూడా సమాధానం చెప్పదు. ఎలాగ చెప్తారు? ఇది కూడా ఒక క్వశ్చన్. అలాగే నేను వేసే ప్రతి ప్రశ్న కూడా ఏవైతే మీకు ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పానో అవే ప్రశ్నలు. ఇంతకాలానికి బుచ్చ చౌదరి గారు ముందుకు రావటం నిజంగా ఆ రోజే క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది అమరావతిలో. అందుకని వీళ్ళందరూ ఇంజనీర్లు అందరూ అక్కడే ఉంటారు. ఇవి మచ్చుకు ప్రశ్నలు. మిగతా ప్రశ్నలు కూడా గవర్నమెంట్ చెప్పిన దాని మీదే ఉంటాయి తప్ప ఊహాజనితంగా ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే 40,000 కోట్లకి పెంచేశారు. 40,000 కోట్లకి పెంచిన తర్వాత అసలు ఇది వస్తుందా? ఈ ప్రాజెక్ట్ కట్టే ఉద్దేశం ఉందా? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పారు? ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చిన డబ్బు ఎంత అంటే 1981 కోట్లు నాబార్డు వాళ్ళు ఇచ్చింది. 2,981 కోట్లు లోన్ ఇస్తూ లోన్ మొత్తం మనకి ఎవరా 1981 కోట్లు విడుదల చేశారు. ఈ 1981 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మిగతా 1000 కోట్లు విడుదల చేస్తామని అది కూడా మేము ఆర్టీఐ అడిగితే రిప్లై వచ్చింది. అదే ఆర్టీఐలో మీకు ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి, ఈ లోన్ కండిషన్స్ అంటే అది మేము చెప్పకూడదు, దేశ భద్రతకు సంబంధించిన విషయం అని చెప్పి చెప్పలేదు వాళ్ళు. సెక్షన్ 8 వాడారు. దీంట్లో మేము కాంట్రాక్ట్లో జరిగినటువంటి మీకు చెప్పమన్నారు. కానీ గవర్నమెంట్ చెప్పచ్చు, గవర్నమెంట్ ప్రజలతో పంచుకోవచ్చు. ఈ గవర్నమెంట్ కూడా అందులో సిగ్నిటరీ కాబట్టి నాబార్డు ముందు సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, నాబార్డు ఏ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాయో ఆ అగ్రిమెంట్ కూడా బయట పెట్టవలసిందిగా బుచ్చ చౌదరి గారిని కోరుతున్నాం. పార్లమెంట్లో మురళీమోహన్ గారు వేసిన ప్రశ్నకి సమాధానంగా మంత్రి గారు ఏం చెప్పాడంటే 14-15లో 250 కోట్లు, 15-16లో 600 కోట్లు, 16-17లో 100 కోట్లు, 950 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మేము పోలవరంకి ఇచ్చాం అని చెప్పాడు. 950 ప్లస్ 1981 2,900 కోట్లు వస్తుంది. 2,900 కోట్లు ఇప్పటి వరకు ఇస్తే 3,800 కోట్లు పురుషోత్తపట్నం, పోలవరం రెండింటి మీద ఖర్చు పెట్టేశారు. ఖర్చు పెట్టేస్తే ఆ జీవోలో ఏమిచ్చారు? ఈ డబ్బు పోలవరం హెడ్ కింద రికవర్ చేస్తామని ఇచ్చారు. జీవోలో క్లియర్గా ఏమన్నారంటే ది ఎక్స్పెండిచర్ షల్ బి చార్జబుల్ టు హెడ్ ఆఫ్ అకౌంట్ DA 4700 క్యాపిటల్ అవుట్లే ఇన్ మేజర్ ఇరిగేషన్ 01, మేజర్ ఇరిగేషన్ కమర్షియల్ MH 120, పోలవరం బ్యారేజ్, సెంట్రల్ అసిస్టెంట్ టు స్టేట్ డెవలప్మెంట్ ప్లాన్ H27, కెనాల్స్ అండ్ డిస్ట్రిబ్యూటరీస్ 530 మేజర్ వర్క్స్, 531 ఆపరేషనల్ వర్క్స్. ఆ జీవో కింద ఈ డబ్బు రిలీజ్ చేశారు. అంటే పోలవరానికి సెంట్రల్ ఇచ్చేటువంటి అసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ అసిస్టెన్స్ కింద ఈ డబ్బులు ఛార్జ్ చేస్తున్నాం. అంటే వాళ్ళు ఇచ్చిందేమో 3,000 కూడా లేదు, 3,800 కోట్లు అప్పుడే వాళ్ళు బకాయి పడ్డారు మనకి. ఈ లోపు 40,000 కోట్లకి పెంచుతున్నాం, 42,000 కోట్లకని మళ్ళీ ఇంకోటి పంపారు. పోలవరం కట్టే ఉద్దేశం లేదేమో అన్నది అనుమానం. అందుకే స్పిల్వే అలాంటి ఏదో రోడ్డు మీద సిమెంట్ రోడ్డు వేస్తుంటారు, సిమెంట్ రోడ్లు వేసిన క్వాలిటీ తోటి స్పిల్వే వేసేస్తున్నారు. అసలు కట్టే ఉద్దేశం లేనప్పుడు ఇదంతా ఎందుకు చేస్తారయా అని మనలాంటి వాళ్ళకి అనుకుంటాం. కానీ మోసం ఒక భాగం అయిపోయింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. చంద్రబాబు నాయుడు గారు రక్తం ఉడికిపోతుందని మీ మీడియా ముందే చెప్పాడు. జైట్లీ గారిని వినగానే నా రక్తం ఉడికిపోతుందని. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే వెంకయ్యనాయుడు గారు 22 ఫిబ్రవరి 2014 ABMలో ఏం మాట్లాడాడు, మొన్న ఏం మాట్లాడాడు, ఈ రెండు చూసినట్టయితే ఎంత మోసం జరిగిందో క్లియర్గా అర్థమైపోతుంది. ఆయన క్లియర్గా చెప్పాడు, ఆ వేళ మేము పార్లమెంట్ రాజ్యసభలో అవగానే బయటకు వచ్చి మిగతా పార్టీల వాళ్ళంతా నా మీద పడిపోయారు, ఎలా ఇస్తారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని. ఆ రోజునే స్టార్ట్ అయింది అసమ్మతి. అయితే చెప్పకుండా అలా ఆపం, ఇప్పుడు తప్పదు కాబట్టి చెప్తున్నాం అని చెప్పాడు. ఒక డ్రామా
చేస్తున్నారేమో అనేటువంటి అనుమానం ఉంది. దానికి కూడా బుచ్చే చౌదరి గారు నివృత్తి చేస్తారని. ఎందుకంటే పోలవరం అనేదే వీళ్ళ ప్రధాన ఉద్దేశం అయితే మనం ఒకటి పంపించాం, అది కూడా ఇక్కడ ప్రెస్ మీట్లో చెప్పాను. పట్టిసీమ నుంచి వాటర్ పంప్ చేసి ఇవ్వడానికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టక్కర్లా, ప్రైవేట్ వాళ్ళని పిలవండి, టీఎంసీకి ఎంత ఇస్తాం, తీసుకెళ్ళి ఈ నీళ్ళు అక్కడ పోయడమే. ఎన్ని మోటార్లు పెట్టుకుంటారో అన్ని మోటార్లు పెట్టుకుంటారు, ఎవడు మోటార్ ఇప్పుకుంటాడు పట్టుకుపోతాడు. రండి, ఇన్ని టీఎంసీకి కావాలి మాకు ఈ సీజన్లో అని పిలవండి. 300 కోట్లు మించి అవ్వదు. అది కూడా మీ ఇక్కడ ప్రెస్ మీట్లోనే చెప్పాను. అది కూడా నిపుణులు ఇచ్చినటువంటి లెక్కనే.